మీరు బిళహరి రంగనాథం అనబడే అసాంఘిక శక్తులను అవినీతి కేసులో సస్పెండ్ అయిన ఎంఆర్ఓని వెంటబెట్టుకుని తిరుగుతూ నియోజకవర్గంలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు కంప్లైంట్ అందింది. దీనిపై ఎల్లుండి జరిగే విచారణకు సదరు వ్యక్తులతో పాటు ఎలక్షన్ అబ్జర్వర్ ముందు హాజరై మీ సమాధానం ఇవ్వాలని కోరుతున్నాము. మీ మీద వచ్చిన కంప్లైంట్కి మీ సమాధానం ఏంటి? మీరు అనుకుంటున్నట్లు మా దగ్గర అసాంఘిక శక్తులు ఎవరూ లేరండి. బిళ్ళహరి రంగనాథం అంటే వీళ్ళేనా? వీళ్ళపైన ఆల్రెడీ దుమ్మి కేసులు ఉన్నట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. అవి కేసులేం కాదండి, ఏదో కుర్రతనంలో వాళ్ళు చేసిన చిన్న అల్లరి అంతే. అయినా అంతకు మించినటువంటి క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ విషయాలు బయటికి రాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది వాళ్ళు. ఇదేం బాగాలేదు మాస్టర్. ఆ సార్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీరు వేరే వాళ్ళ మీద గుసాయిస్తారు ఎందుకు? సారు, వీళ్ళ మనుషులు మా శిబిరాల మీదకి వెళ్ళి మా మనుషుల మీద జులుం చేసిండ్రు అనే దానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి. అవు సార్, ఈ ఊర్లో ఇలా మించిన దొంగ నా కొడుకులు లేరు. చూడండి సార్, మీ ముందు వాడిని ఎట్లా కొడుతుర్రో. ఇదేనా కృష్ణయ్య గారు మీరు చెప్పింది? ఈ రోజు నుండి ఈ బిల్లారంగానే రౌడీ ముక్కల్ని ఎన్నికలు ముగిసే వరకు టౌన్ నుంచి బహిష్కరిస్తున్నాను. వీళ్ళు గనక మీతో కనపడితే మీ నామినేషన్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. వెళ్ళండి. పదండి. ఆపో 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 ఆపో. శిబిరం కాడ పోలీసులు సరుకెడిచ్చేసి వెనక్కిలిపు. క్యాష్ క్యాష్ క్యాష్. ఓబే అందేమేంద్రా పంపించినావా? పుట్టోడు తీసుకొచ్చిండా? అంటే ఆ మందు మనదా? రేయ్ తీసాలని పందాలు వాయిద్యాలు రే గొగ్గిలా మా మంది ఎదురా పొట్టిసాలని ఏంట్రా లేపేస్తా కొడుకల్లారా. బంతుల్ మరచెంబురా, టేప్ రికార్డు. తాగుబోతు మాస్టర్, నేను చెప్పేది వినండి వద్దమ్మా, ప్లీజ్. ఇంకేం చెప్పొద్దు. నేను ముందే చెప్పాను కదా, వీళ్లతో పెట్టుకుంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే అవుతుంది అని. విన్నావా? ఉన్న పళంగా వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పమ్మా. ఈ ఓల్డ్ ఐటమ్స్ గిట్లా ఫీల్ అయితే ఎట్లా పంతులు? ఆ జీవితం అన్నాక ఆ గిట్లాంటి యాక్సిడెంట్లు మస్తు అయితే ఏం రాజంతు? చూసి చూన్నట్టు పోవాలే గాని పుండు పుండు చేస్తే పోయిన సామాన్లు తిరిగి వస్తాయి పంతులు. ఇప్పుడు వరకు అయిన యాక్సిడెంట్లు చాలు, ఇంకా తట్టుకోవడానికి నా గుండెకి శక్తి లేదు. శ్వేత, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పమ్మా. పంతులు నేను చెప్పేది వినుండ్రి. నేనేం విన్నయ్యా, మీరు వెళ్ళకపోతే నేను ఈ ఎండ్రిని తాగి పోతాం పోతాం. అరే ఏదో పెద్ద ఆయన కదా సాయం చేద్దామని పోరగాళ్ళ అమ్మాయిని కాదని నీ తానొస్తే నీకు లోకు అయిపోయిండ్రు పంతులు. అరే చల్ పదండ్రి. చేసింది వాళ్ళు కదా, మేమేం చేసినాం మాస్టర్? మేమెందుకు పోవాలి? ఎలక్షన్ లో పేరు చెప్పి ఇళ్లలో లేడీస్ ఇంకోకి చెప్పు దెబ్బలు ఆరా గిరా కొడితే చీరుతా కొడుక ఎవడ్రా తాగి అని వగల కొట్టిందా? పంతులు వాళ్ళకి అట్లా ఆగరు, నువ్వు తాగు తాగురి. వెళ్ళిపోండి అందరు ఇక్కడ నుంచి. ప్లీజ్ నా మందు. శ్వేత ప్లీజ్ శ్వేత, ఆ రోజు అట్లా అవుతుందని అనుకోలేదు శ్వేత. నీ మీదట్టు అంత సీరియస్ అవుతుందని అనుకోలేదు. అంతా చేపల రామ్ గారి వల్లే. వాడు అలా అనేసరికి తట్టుకోలేక. ప్లీజ్ శ్వేత, ఈసారి నుండి అలాంటి తప్పు జరగదు. శ్వేత నువ్వెలా చెప్తా అలా. సరేలే, ఇంకెప్పుడు ఇలాంటి